వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. వ్యాట్ అనే అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. మనం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే దాన్ని నేను చెప్పాను. మనకు ఎక్సైజ్ డ్యూటీలో ఉన్నటువంటి అనంత ప్రభావం అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని తీసేయడానికి దాని ప్లేస్లో వ్యాట్ తీసుకొచ్చాం. ఓకే, ఫస్ట్ మీకు చెప్పాను ఇందాక ఉత్పత్తిదారుడు దాని తర్వాత వచ్చేటువంటి ఎవరు? డిస్ట్రిబ్యూటర్ తర్వాత వచ్చేటువంటి హోల్సేలర్ తర్వాత వచ్చేటువంటి రిటైలర్. ఇలా గతంలో పన్ను విధానం ప్రతి దశలోనూ పన్ను విధించేవాళ్ళు. కానీ 1976 సంవత్సరంలో ఇది పాత పద్ధతిని అంటే ఏంటి? ఎక్సైజ్ సుంకాన్ని విధించేటువంటి పద్ధతిని రివ్యూ చేయడానికి 1976 సంవత్సరంలో ఎల్కే ఝా కమిటీ ఏర్పాటు చేయబడింది. మరి ఎల్కే ఝా కమిటీ రాజా చలయ్య, మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా వ్యాట్ యొక్క ప్రాధాన్యతని నొక్కి చెప్పారు. ఓకే, కానీ ఎగ్జామినేషన్లో వ్యాట్ క్రింది వాటిల్లో ఏ కమిటీ సూచనల మేరకు అంటే ఎల్కే ఝా కమిటీ సూచనల మేరకి, మర్చిపోవద్దు. వ్యాట్ క్రింది వాటిల్లో ఏ కమిటీ సూచనల మేరకు అంటే ఎల్కే ఝా కమిటీ సూచనల మేరకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ప్రొడక్షన్ తీసుకుందాం. ఈ ప్రొడక్షన్లో మనం గమనించినట్లయితే మనం వీట్ తీసుకుందాం. వీట్ అంటే గోధుమ. ఓకే, ఈ గోధుమల నుంచి వీట్ పౌడర్ తయారు చేసాం. గోధుమ పిండి తయారు చేసాం. ఆ పిండి నుంచి మనం బ్రెడ్ తయారు చేసాం. బ్రెడ్ నుంచి బర్గర్ తయారు చేసాం. అంటే ఏంటివి? ఒక వస్తువు యొక్క ఉత్పత్తిలో ఉన్నటువంటి దశలు, ఉండేటువంటి దశలు. ఫస్ట్ వీటన్నిటికీ కూడా కావలసినటువంటి ప్రాథమిక వస్తువు ఏంటంటే గోధుమ. అందుకో దీన్ని ప్రాథమిక వస్తువు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ అన్ని స్టేజెస్లో ఏ వస్తువు అయితే వినియోగదారుడు ఉపయోగించుకోగలుగుతాడో దాన్ని అంతిమ వస్తువు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, అంతిమ వస్తువుని ఇంగ్లీష్లో అయితే ఫైనల్ గుడ్. ఈ మధ్యలో ఉన్న దశలని మధ్యంతర వస్తువులు అని అంటాం. ఓకే, అంటే అంతిమ వస్తువు చేరుకోవడానికి మధ్యలో ఉండేటువంటి దశలని మధ్యంతర వస్తువులు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ అన్ని దశలకు కారణమైనటువంటి దానిని మనం ప్రాథమిక వస్తువు అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక వస్తువు ఉత్పత్తి చేయటంలో అనేక రకాలైనటువంటి దశలు ఉంటాయి. మనకి ఇందాక ఈ సప్లై చైన్లో ముందు మనం ఏం చేసామంటే ఇంతకుముందు పద్ధతి, వ్యాట్ కన్నా ముందు పద్ధతి ఏం చేసేవాళ్ళం? సప్లై చైన్లో దీని మీద ప్రత్యేకంగా పన్ను వేసేవాళ్ళం. దీని మీద ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క ఎంటిటీ మీద ప్రత్యేకంగా పన్ను విధించేవాళ్ళం. కానీ ఇక్కడ చూడు, 100 రూపాయల విలువన్న వీట్ అనుకో, 100 రూపీస్ విలువన్న వీట్ పైన 20% పన్ను విధించాం. 20% అంటే నథింగ్ అబౌట్ 20 రూపాయలు. ఇప్పుడు చూడు, ఈ 100 రూపాయలు విలువనటువంటి ఈ వీటు గోధుమ పిండిగా మారినప్పుడు 500 రూపాయల విలువ అయింది. అంటే 100 రూపీస్ ఎంత అయింది? 500 అయింది. విలువ పెరిగింది. అంటే ఒక వస్తువు తన ఉత్పత్తి దశను మార్చుకునే కొద్దీ దాని యొక్క విలువ పెరుగుతుంది.
ఇప్పుడు 100 రూపాయల విలువ ఉన్న గోధుమలు గోధుమ పిండిగా మారినప్పుడు అనుకోండి 500 రూపాయలు అయింది. మరి 500 రూపాయలప్పుడు విలువ ఎంత పెరిగింది? 400 రూపాయలు పెరిగింది. 400 రూపాయల్లో 20% అంటే 80 రూపాయలు. ఓకే, ఎంత? 80. ఈ 80 రూపాయలు ట్యాక్స్ ఈ గోధుమ పిండివాడు పే చేసి, ఈ 80 రూపాయల ట్యాక్స్ ఈ గోధుమ పిండివాడు పే చేసి, ఆ పే చేసిన రసీదుని ఇతనికి ఇచ్చేస్తాడు. ఆ పే చేసిన రసీదుని ఇతనికి ఇచ్చేస్తాడు. దీన్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. దీన్ని ఏమంటామంటే ఇన్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ అంటే గోధుమ పిండి దశలో ఉన్నప్పుడు దాని మీద 80 రూపాయల పన్ను చెల్లించబడింది. దాని మీద 80 రూపాయల పన్ను చెల్లించి, ఆ చెల్లించినటువంటి రసీదు బ్రెడ్ ఉత్పత్తి చేసేవాడికి ఇచ్చేశాడు. మరి ఇప్పుడు 500 రూపాయల విలువ ఉన్న వస్తువు బ్రెడ్గా మారింది. 500 రూపాయల విలువ ఉన్న వస్తువు బ్రెడ్గా మారినప్పుడు 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు అయింది. కరెక్ట్ గమనించాలి. ఎంత అయింది? 1000 రూపాయలు. విలువ పెరిగిందా లేదా? విలువ పెరిగింది. విలువ ఎంత పెరిగింది? 500 రూపాయల విలువ పెరిగింది. అంతే కదా? 500 రూపాయల విలువ వస్తువు 1000 రూపాయలుగా మారింది అంటే 500 రూపాయల విలువ పెరిగింది. అంటే 500 రూపాయల్లో 20% పన్ను. 20% పన్ను ఎంత? 100 రూపాయలు. 20% పన్ను ఎంత? 100 రూపాయలు. ఈ 100 రూపాయల పన్ను అయితే ఆల్రెడీ 80 చెల్లించాం. ఆల్రెడీ 80 ముందు దశలో చెల్లించాము. ఆల్రెడీ 80 ముందు దశలో చెల్లించాము కాబట్టి ఇక్కడ ఎంత చెల్లించాలి? 20 రూపాయలు చెల్లించాలి. 20 రూపాయలు చెల్లించాలి. ఒక్కసారి పైన రాస్తాను చూడండి, నీట్గా రాస్తాను. ఓకే, చూడండి. వీట్ అంటే గోధుమ. గోధుమ అనేది గోధుమ పిండిగా తయారైంది. గోధుమ అనేది గోధుమ పిండిగా తయారైంది. మరి ఈ గోధుమ పిండిగా తయారైనప్పుడు 100 రూపాయల విలువన్న గోధుమలు 100 రూపాయల విలువన్న గోధుమలు గోధుమ పిండిగా మారిన తరువాత 500 రూపాయలు అయింది. ఈజీగా రైతుకి టమోటా పండించినప్పుడు రైతు కిలో 2 రూపాయలకు అమ్ముతాడు. ఒక్కసారి 2 రూపాయలు కూడా రాదు. అదే టమోటాలు మార్కెట్లో 20 రూపాయలకి తక్కువ అమ్మడం. 20 రూపాయలకి మార్కెట్లో అవే టమోటాలు తక్కువ అవ్వడం. ఎందుకు అంటే మనకు వాల్యూ చైన్లో ఉత్పత్తి చేతులు మారే కొంది దాని విలువ ఆటోమేటిక్గా పెరిగింది. ఉత్పత్తి చేతులు మారే కొంది దాని విలువ ఆటోమేటిక్గా పెరిగింది. మర్చిపోవద్దా? ఎలా పెరిగింది? అది ఎట్లా పెరుగుద్ది అని అడగొద్దు. ఎందుకంటే ఉత్పత్తి చేతులు మారే కొంది ఒక ఉత్పత్తి యొక్క ధర రిటైలర్ చేతుల్లో ఒకటి ఉంటుంది, హోల్సేల్ చేతుల్లో ఒకటి ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ చేతుల్లో ఒకటి ఉంటుంది, ఉత్పత్తిదారుడి చేతుల్లో ఒకటి ఉంటుంది. కాబట్టి దశ మారే కొంది విలువ పెరిగిద్ది. అది మాత్రం ఎందుకు పెరిగింది అడగదు మళ్ళీ. ఓకే, 100 రూపాయల వస్తువు 500 రూపాయలు అయింది. 500 రూపాయలు అయినప్పుడు ఎంత విలువ పెరిగింది? 100 రూపాయలు 500 రూపాయలు అయితే 400 రూపాయల విలువ పెరిగింది కదా. ఇంత డౌట్ లేదు కదా. ఈ 400 రూపాయలకి నాయన 20% పన్ను వేస్తున్నా. 20% పన్ను వేస్తే 80 రూపాయల పన్ను. 80 రూపాయల పన్ను ఈ దశ వరకు చెల్లించాం. 80 రూపాయల పన్ను ఈ దశ వరకు చెల్లించాం. ఇప్పుడు గోధుమ పిండి నుంచి మనం బ్రెడ్ తయారు చేసాం. మరి బ్రెడ్ తయారు చేస్తే ఈ 500 రూపాయల గోధుమ పిండి బ్రెడ్ చేయంగానే 1000 రూపాయల విలువన్న వస్తువుగా మారింది. 500 రూపాయల విలువన్న గోధుమ పిండిని ఉపయోగించి నేను బ్రెడ్ తయారు చేస్తే నాకు ఎంత అయింది? 1000 రూపాయల విలువన్న వస్తువుగా మారింది. 1000 రూపాయల విలువన్న వస్తువుగా మారింది. అంటే విలువ ఎంత పెరిగింది? విలువ 500 రూపాయలు పెరిగింది. 500 రూపాయల్లో 20% ట్యాక్స్ వేస్తే నాకెంత? 100 రూపాయలు. ఇప్పుడు చూడు, ఈ 80 రూపాయలు ట్యాక్స్ ఆల్రెడీ చెల్లించాము. చెల్లించిన రసీదు బ్రెడ్ వాడికి ఇచ్చాం. ఈ 80 రూపాయలు చెల్లించిన ట్యాక్స్ గోధుమ పిండి వాడు బ్రెడ్ వాడికి ఇచ్చాడు. ఆల్రెడీ వీడికి 100 రూపాయలు ట్యాక్స్ పడితే 80 రూపాయలు ఆల్రెడీ చెల్లించాము కాబట్టి కేవలం 20 రూపాయలే చెల్లించాలి. అంటే ముందు చెల్లించినటువంటి వాడు ఒక రసీదు ఇస్తాడు.
నేను 80 రూపాయలు ట్యాక్స్ చెల్లించాను. 80 రూపాయలు ట్యాక్స్ చెల్లించినట్టు రసీదుని నా తర్వాత వాడికి ఇచ్చాను. వాడికి 100 రూపాయలు ట్యాక్స్ పడుతుంది. 100 రూపాయల్లో 80 రూపాయలు నేను పే చేశాను కాబట్టి మిగిలిన 20 రూపాయలు మాత్రమే పే చేస్తాడు. ఇప్పుడు చూడు, ఈ దశలో 20 వీడు పే చేస్తున్నాడు. ఆల్రెడీ ఎంత పే చేసాం మనం? 80 రూపీస్ పే చేసాం. ఇప్పుడు ఆ లాస్ట్ ఆ బ్రెడ్ కాస్త బర్గర్గా మారింది. లాస్ట్ ఆ బ్రెడ్ కాస్త బర్గర్గా మారింది. బర్గర్గా అయ్యే లోపల 2000 రూపాయలు అయింది. 2000 రూపాయలు అయితే ఫస్ట్ వాల్యూ ఎంత పెరిగింది? 1000 రూపాయలు పెరిగింది. వాల్యూ 1000 రూపాయలు పెరిగి ఆ వాల్యూ 1000 రూపాయలు 20% ట్యాక్స్ ఎంత? ఒకసారి చూసుకోమా. ఓకే, 20% ట్యాక్స్ ఎంత? 200 రూపాయలు. 200 రూపాయల్లో ఆల్రెడీ 100 చెల్లించాము కాబట్టి చివరి దశలో ఉన్నవాడు ఇంకా 100 చెల్లించాలి. అంటే ముందు వాడు ట్యాక్స్ పే చేసి రిసిప్ట్ ఇస్తాడు. రిసిప్ట్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని మనం పే చేస్తాం. ఆ తర్వాత వాడు మళ్ళీ ట్యాక్స్ పే చేసి రిసిప్ట్ ఇస్తాడు. రిసిప్ట్ చేసిన తర్వాత ఆ మిగిలిన దాన్ని మాత్రమే మనం పే చేస్తాం. అలా ట్యాక్స్ అందరి మీద విధించేటువంటి వ్యవస్థనే వ్యాట్ అని అంటాము. వ్యాట్ ఫుల్ ఫామ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఒక దశలో నుంచి అంతిమ దశ వరకు అందరినీ సమ్మిళితం చేస్తూ విధించేటువంటి పన్నే వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ముందున్న చూడమ్మా, ఒక వ్యక్తి ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అనేక దశలు ఉంటాయి. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అనేక దశలు ఉంటాయి. మరి అనేక దశలు ఉంటే ఆ అనేక దశలలో ట్యాక్స్ పే చేసిన తర్వాత ఆ ట్యాక్స్ చేసినటువంటి రిసిప్ట్ ని పక్కోడికి ఇచ్చేస్తాం. దాన్ని మినహాయించగా మిగిలిన ట్యాక్స్ మాత్రమే ఇతను పే చేస్తాడు. దాన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, ఇప్పుడు చూడమ్మా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లో వ్యాట్ లో మనకు ఫస్ట్ పన్ను ఎగవేత ఉండదు. వ్యాట్ యొక్క లాభాలు ఏమిటి అంటే, వ్యాట్ యొక్క లాభాలలో పన్ను ఎగవేత ఉండదు లేదా తగ్గుతుంది. పన్ను ఎగవేత ఉండదు లేదా తగ్గుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక వీట్ నుంచి వీట్ పౌడర్ నుంచి బ్రెడ్ నుంచి బర్గర్. ఓకే, ఇక్కడ ఇతను పన్ను చెల్లించి రసీదు ఇతనికి ఇస్తాడు. అంటే చూడు ఒకసారి, మరి ఒకదానికి ఒకరు ఇంటర్లింక్ అయ్యారు కాబట్టి పన్ను ఎగవేసేటువంటి అవకాశం ఉండదు. అసలు పన్నుకు ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే, పన్ను ఎగవేయడానికి అవకాశం ఉండకూడదు. పన్ను ఎప్పుడూ కూడా సమర్థవంతంగా కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండాలి. ఇప్పుడు ఒకదానికి ఒకరు ఇంటర్లింకింగ్ అవుతున్నారు కాబట్టి వ్యాట్లో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే పన్ను ఎగవేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరన్నా ఎగవేస్తే మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బిల్లు రాలేదు అంటే ఇతను పన్ను పెట్టలా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బర్గర్ వాడి దగ్గరికి ట్యాక్స్ వచ్చింది. అతను ముందున్న వాడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాయిస్ సబ్మిట్ చేయలా అంటే ఇతను ఏంటి ట్యాక్స్ సబ్మిట్ చేయలా అంటే ఇతను ఏంటి? పన్ను ఎగవేసి. అంటే ఏం చేసుకోవచ్చు? మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. వ్యాటులో పన్ను ఎగవేసిన వారిపై క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎవరు ఎగ్గొట్టారు, ఏ స్టేజ్ లో పన్ను ఆగిపోయింది, ఏ స్టేజ్ లో పన్ను ఎగవేయబడింది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మనకు గతములో 100, ఇదొక 200, ఇదొక 100, ఇదొక 50 ఇలా ఇండివిజువల్ గా విధించేవాళ్ళు. ఒకదానికొకటి లింకులు ఉండేవి కావు. ఒకదానికొకటి లింకులు ఉండకుండా ఇండివిజువల్ గా విధించినప్పుడు ఆ మొత్తం పన్ను భారాన్ని ఎవరు మొయ్యాలి? వినియోగదారులు మొయ్యాలి.
ఆ మొత్తం పన్ను భారాన్ని వీడు ఒక 100, వీడు ఒక 200, అదే వస్తువు మీద వీడు ట్యాక్స్ పే చేస్తున్నాడు, వీడు కూడా పే చేస్తున్నాడు, వీడు కూడా పే చేస్తున్నాడు. అంటే అనంత ప్రభావం వ్యాటులో ఉండదు. అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది వ్యాటులో ఉండదు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అని అర్థం. మళ్ళీ ఒక వస్తువు పైన వీడు, అదే వస్తువు పైన వీడు, అదే వస్తువు పైన వీడు, అలా అందరూ కూడా ట్యాక్స్ పే చేసుకుంటా పోతే దాన్ని అనంత ప్రభావం అని అంటాం. కానీ వ్యాట్ అలా కాదు. వ్యాట్ ఏంటి, ఇతను పే చేశాడు 100 రూపాయలు, ఇతను 100 రూపాయలు పే చేస్తే నెక్స్ట్ వాడు ఆ 200లో నుంచి 100 తీసేసి పే చేయాలి. ఎందుకంటే ఈ 100 పే చేసిన ఆ 100 ట్యాక్స్ రిసీప్ట్ ని ఇతనికి ఇచ్చేస్తాం. ఇతనికి ఇచ్చేయటం వల్ల ఆల్రెడీ ఇతని మీద 200, ఆ 100 తీసేసి ఇతను 100 రూపాయలే పే చేస్తాడు. అంటే ఏమవుతుంది, అనంత ప్రభావం తగ్గించబడి అసలు అనంత ప్రభావం ఉండదు. ఇతను 200 రూపాయలు ట్యాక్స్ పే చేశాడు, ఆ 200 రూపాయల రిసీప్ట్ ఇతనికి ఇచ్చేస్తాడు. అలా మనం ఇంటర్లింకింగ్ చేయటం వల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండదు. మరి ఇలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పన్నుని అందరూ పంచుకోవటం వల్ల వినియోగదారుడికి పన్ను భారం తగ్గుతుంది. వినియోగదారుడికి పన్ను భారము తగ్గుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనకి ప్రొడ్యూసర్ నుంచి ఈ చైన్ లో ఎక్కువ ట్యాక్స్ విధిస్తే ఆ ట్యాక్స్ మొత్తాన్ని లాస్ట్ లో ఎవరు పే చేయాలి? ఆ ట్యాక్స్ మొత్తాన్ని లాస్ట్ లో కన్స్యూమర్ పే చేయాలి. ఈ విధంగా వ్యాట్ ని ప్రవేశపెట్టడం వల్ల కన్స్యూమర్ కి ఆటోమేటిక్ ఏమవుతుంది, కన్స్యూమర్ కి ట్యాక్స్ అనేది తగ్గిపోతుంది. అదే విధంగా మనకు ఉత్పత్తిదారుడికి పన్ను భారము తగ్గుతుంది. ఓకే, ఉత్పత్తిదారుడికి పన్ను భారం తగ్గుతుంది, వినియోగదారుడికి పన్ను భారం తగ్గుతుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మనం నిర్మూలించవచ్చు, పన్ను ఎగవేతను నిరోధించవచ్చు, పన్ను ఎగవేసినప్పుడు క్రాస్ చెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి భారతదేశంలో కూడా ఇటువంటి ఒక పన్ను విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి సంకల్పంతో 1976 సంవత్సరంలో మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రివ్యూ కమిటీ ద్వారా భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ట్యాక్సే వ్యాట్ ఫుల్ ఫామ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మరి ఈ యొక్క వ్యాట్ అనేది తొలిసారిగా మనం గమనించినట్లయితే అసలు వ్యాట్ ని మనం 1986 సంవత్సరంలో గుర్తుంచుకోండి, మాడిఫైడ్ వ్యాట్ అంటే ఏంటంటాడు, వ్యాట్ అంటే మాడిఫైడ్ వ్యాట్. ఎగ్జామినేషన్ లో మాడిఫైడ్ వ్యాట్ అంటే 1986. వ్యాట్ ఎంత అంటే వ్యాట్ 1986. వ్యాట్ కి పాత పేరు ఏమిటి అంటే మ్యాన్ వ్యాట్ ప్లేస్ లోనే ఏం తీసుకొచ్చామంటే వ్యాట్ తీసుకొచ్చాం. వ్యాట్ అంటే మాడిఫైడ్ వ్యాట్, మ్యాన్ వ్యాట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాట్. వ్యాట్ అంటే మాడిఫైడ్ వ్యాట్, మ్యాన్ వ్యాట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాట్. అంటే ఇక్కడ కేంద్రము వ్యాట్ యొక్క ప్రాధాన్యతని తెలుసుకుంది. కేంద్రం వ్యాట్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్న వ్యాట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వ్యాట్ ఏ పన్ను స్థానములో ప్రవేశపెట్టబడిందంటే ఎక్సైజ్ డ్యూటీ. వ్యాట్ ఏ పన్ను స్థానములో ప్రవేశపెట్టబడిందంటే ఎక్సైజ్ డ్యూటీ. అంటే ఎక్సైజ్ డ్యూటీనే తర్వాత కాలంలో వ్యాట్ గా మార్చుకున్నాము. ఎక్సైజ్ డ్యూటీలో ఉన్నటువంటి సమస్యలను తీర్చేసి సమర్థవంతమైన పన్ను విధానాన్ని తీసుకొచ్చాము. దాన్నే వ్యాట్ అనుకుంటున్నాము. ఇలా వస్తువు తయారు చేసేటువంటి స్టేజ్ లో మనకు తీసుకొచ్చిన వ్యాటే వ్యాట్. వస్తువు తయారీ స్టేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ దశలో విధించేటువంటి వ్యాట్నే మ్యాన్ వ్యాట్.
మ్యాన్ వ్యాట్ ని ఏ సంవత్సరం అంటే 1986 టు 87 లేదా 1986. మ్యాడ్ వ్యాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేంద్రము ఎక్సైజ్ పన్నుల స్థానములో మాడ్ వ్యాట్ ని ప్రవేశపెట్టుకుంది. మాడ్ వ్యాట్ ని తర్వాత కాలంలో 1991 సంవత్సరంలో రాజా చలయ్య కమిటీ, మర్చిపోవద్దా ఫస్ట్ నుంచి వస్తున్న వ్యక్తిత్వం, రాజా చలయ్య కమిటీ సెన్ వ్యాట్ అంటే ఏంటమ్మా? సెంట్రల్ వ్యాట్. సెన్ వ్యాట్ అంటే ఏంటి? సెంట్రల్ వ్యాట్. ఎగ్జామినేషన్ లో సెన్ వ్యాట్ ని రికమెండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే, సెన్ వ్యాట్ ని రికమెండ్ చేసినటువంటి వ్యక్తి రాజా చలయ్య కమిటీ. సెన్ వ్యాట్ ని రికమెండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాజా చలయ్య కమిటీ. ఇదేంటిది? ఎందుకంటే ఇక్కడ ఇదే సేల్స్ ట్యాక్స్ ఉందమ్మా. సేల్స్ ట్యాక్స్ అంటే వస్తువు అమ్మటంపై విధించేటువంటి పన్ను. వస్తువు అమ్మటంపై విధించేటువంటి పన్ను అమ్మకపు పన్ను. వస్తువు అమ్మకంపై విధించేటువంటి పన్ను అమ్మకపు పన్ను. వస్తువు తయారీపై విధించేటువంటి పన్ను ఎక్సైజ్ డ్యూటీ. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే అసలు బేస్ అర్థం కాకుండా మళ్ళీ వ్యాట్ అంటే నీకు ఇబ్బంది పడతావు. ఓకే, అంటే ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ చేస్తున్నాయి కాబట్టి నీకు కొంచెం ఓకే అన్ఈజీగా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి, ఎందుకంటే వీడియో పెట్టున్నావు కాబట్టి ఏదన్నా నీకు డౌట్ వస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని వెంటనే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని ఒక్కసారి మరొకసారి విన్నామంటే ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అంటే సేల్స్ ట్యాక్స్ అంటే స్టేట్. సేల్స్ ట్యాక్స్ అంటే స్టేట్. వస్తువు అమ్మటంపై విధించేటువంటి పన్ను సేల్స్ ట్యాక్స్. వస్తువు తయారీపై విధించేటువంటి పన్ను ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీకి తర్వాత వర్షనే వ్యాట్. ఎక్సైజ్ డ్యూటీకి తర్వాత వర్షనే వ్యాట్. కానీ ఎక్సైజ్ డ్యూటీ ఎవరి చేతుల్లో ఉంది? సెంటర్ చేతుల్లో ఉంది. సెంటర్ విధించేటువంటి పన్నులన్నీ కూడా సెన్ వ్యాట్ కింద తీసుకురండి రాజా చలయ్య. సెంటర్ విధించేటువంటి పన్నులు, సెంటర్ విధించేటువంటి ఎక్సైజ్ డ్యూటీలు, సెంటర్ కారు తయారు చేసిన, ఏసీ తయారు చేసిన, రిఫ్రిజిరేటర్ తయారు చేసిన, టూత్ పేస్ట్ తయారు చేసిన, పెన్ను తయారు చేసిన, వాటన్నిటినీ కూడా కేంద్రం విధించేటువంటి పన్నులన్నీ కూడా ఒక కిందకి వ్యాట్ తీసుకురండి. దాన్నే సెన్ వ్యాట్. సెన్ వ్యాట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2000 to 2001. సెన్ వ్యాట్ అమలు తేదీ ఎప్పుడంటే 2000 to 2001. సెన్ వ్యాట్ రికమెండ్ చేసింది ఎవరంటే రాజా చలయ్య. సెన్ వ్యాట్ ఏ సంవత్సరంలో రాజా చలయ్య రికమెండ్ చేశారంటే 1991. ఎందుకంటే మీకు ఇందాక చెప్పా, సెన్ వ్యాట్ లేదా వ్యాట్ ని మన్మోహన్ సింగ్ సమర్థిస్తాడు, రాజా చలయ్య సమర్థిస్తాడు. ఎందుకంటే దీనికి ఉన్న అడ్వాంటేజ్ లాంటిది. వినియోగదారుడు ఇబ్బంది పడ్డు, ఉత్పత్తిదారుడు ఇబ్బంది పడ్డు. ఉత్పత్తిదారుడికి లాభమే, వినియోగదారుడికి లాభమే, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేవాడికి కూడా లాభమే. అందువల్ల వ్యాట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎఫిషియంట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. ట్యాక్స్ ని వ్యాట్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రాష్ట్రాలన్నీ కూడా నాయన మాకొద్దు ఈ వ్యాటు, మాకు ఈ వ్యాట్ వద్దు, రాష్ట్రాలు మాకు ఈ వ్యాట్ వద్దు. ఎందుకు వద్దని చెప్తున్నాయంటే వ్యాట్ రావటం వల్ల మా ఆదాయం తగ్గుతుంది, వ్యాట్ రావటం వల్ల మా సేల్స్ ట్యాక్స్ దెబ్బతింటుంది. అంటే స్టేట్స్ కి చెప్పాను కదమ్మా, స్టేట్స్కి వచ్చే ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ అని చెప్పాను కదమ్మా. మరి స్టేట్స్కి వచ్చే ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కాబట్టి వ్యాట్ అమలు చేయటం వల్ల, వ్యాట్ తీసుకురావటం వల్ల సేల్స్ ట్యాక్స్ లేకుండా పోతుంది. మరి సేల్స్ ట్యాక్స్ లేకుండా పోతే రాష్ట్రాల ఆదాయము దెబ్బతింటుంది అని రాష్ట్రాల సాధికారత సంఘం ఏర్పాటు చేసి దానికి అసీమ్ దాస్ గుప్తా కమిటీ, అసీమ్ దాస్ గుప్తా రాష్ట్రాల ఒపీనియన్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ అసీమ్ దాస్ గుప్తా కమిటీ. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అసీమ్ దాస్ గుప్తా ఎవరంటే వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్, వెస్ట్ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి అసీమ్ దాస్ గుప్తా అధ్యక్షతన మిగతా రాష్ట్రాలన్నీ సమావేశమైపోయి ఆ సమావేశంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి. సేల్స్ ట్యాక్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రాల యొక్క వాటా తగ్గిపోతుంది, రాష్ట్రాలకు పన్ను ఆదాయం దెబ్బతింటుంది. సేల్స్ ట్యాక్స్ ఎందుకు? సేల్స్ ట్యాక్స్ ని స్టేట్ విధిస్తుంది కాబట్టి ఈ సేల్స్ ట్యాక్స్ మనం వ్యాట్ రాగానే సేల్స్ ట్యాక్స్ తీసేస్తాం కాబట్టి వ్యాట్ ప్లేస్ లో, సేల్స్ ట్యాక్స్ ప్లేస్ లో స్టేట్ వ్యాట్ ని ప్రవేశపెట్టింది కాబట్టి మన సేల్స్ ట్యాక్స్ తీసేస్తే మా ఆదాయం పడిపోతుంది కాబట్టి మాకు వ్యాట్ వద్దు. లేదా వ్యాట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మాకు ఏదన్నా ఇన్సూరెన్స్ కావాలి. ఎవరు? అసీమ్ దాస్ గుప్తా కమిటీ.
మరి అసీం దాస్ గుప్తా కమిటీ లేదా ఆ కోరిక మేరకు 3 సంవత్సరాల వరకు వ్యాట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల నష్టం వస్తే రాష్ట్రాలకే ఈ 3 సంవత్సరాలు వ్యాట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల రాష్ట్రాలకు నష్టం వస్తే కేంద్రం భరిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా మద్రాస్, మహారాష్ట్ర ఉంది. ఈ రాష్ట్రాలకు వ్యాట్ తీసుకురావటం వల్ల నష్టం వచ్చింది. ఈ రాష్ట్రాలు నష్టం వచ్చింది. మరి నష్టం వస్తే ఏం చెప్తున్నా నేను? 3 సంవత్సరాల వరకు నేను నష్టాన్ని పే చేస్తాను. నేనంటే ఎవరు? కేంద్రము 3 సంవత్సరాల వరకు వ్యాట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చే నష్టాన్ని మేము భరిస్తాము అనేటువంటి హామీ ఇచ్చిన తర్వాత భారతదేశంలో వ్యాట్ ఇంప్లిమెంటేషన్. వ్యాట్ని 2003 సంవత్సరంలో హర్యానా, 2005 సంవత్సరం 1 ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ లో వ్యాట్ ఎప్పుడు అంటే 1 ఏప్రిల్ 2005. దేశంలో వ్యాట్ ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏమిటి అంటే హర్యానా వ్యాట్ ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసిందంటే 2003 సంవత్సరంలో. ఎన్ని ఫ్యాక్చువల్స్, ఇవన్నీ ఎగ్జామినేషన్ లో నేరుగా వచ్చే క్వశ్చన్స్. హర్యానా మొట్టమొదటిసారిగా వ్యాట్ ని 2003 సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసింది. అండమాన్ నికోబార్ లాంటి యూనియన్ టెరిటరీస్ లో వ్యాట్ లేదు. ఎందుకు లేదంటే అక్కడ సేల్స్ ట్యాక్స్ లేదు. అండమాన్ నికోబార్ ఎవరు ఉంటారండి? కాబట్టి అండమాన్ నికోబార్ లో వ్యాట్ లేదు. ఓకే, అదే విధంగా వ్యాట్ ని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రము అంటే హర్యానా. వ్యాట్ ని భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఎప్పటి నుంచి అమల్లో తీసుకొచ్చుకున్నాయంటే 1 ఏప్రిల్ 2005. వ్యాట్ అనేది మనకు 1% పన్ను, 1% వ్యాట్ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్ పైన 1% వ్యాట్ విధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో వ్యాట్ 1 ఏప్రిల్ 2005 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, అదే విధంగా ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన